నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు టీడీపీ నేత ముప్ప అంకమ్మరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఒక అంశం ప్రధానంగా నడుస్తుంది. ప్రభుత్వం ఈ మధ్య తీసుకున్నటువంటి ప్రతి చర్య దాన్ని హాస్యాస్పదం అనాలో లేకపోతే అటు ప్రజలపైన ఎట్లాగో వ్యతిరేకత కనిపిస్తుంది. కానీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకి సంబంధించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో 30 మంది వాలంటీర్లకి తాకీదులు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. దేనికయ్యా అంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి చెత్త పైన పన్ను 100 రూపాయల వసూలు ఏదైతే చేయాలో అది కొంతకాలం చేసి ఆపేశారు, మళ్ళీ మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పైన వ్యతిరేకత కనిపించేసరికి చెత్త పైన పన్ను అడుగుతుంటే ప్రజల నుంచి వ్యతిరేకత మనం చాలా వైరల్ వీడియోస్ చూస్తూ వచ్చాం. ఈ పన్ను వసూలు చేయట్లేదని చెప్పేసి ఈ 30 మంది వాలంటీర్ల పైన ప్రభుత్వం తాకీదులు ఇచ్చింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒత్తిడి చేసి ఏ విధంగానైనా సరే జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి, ఏదో కార్యక్రమం వసూలు చేయాలి. రెండోది ఏంటంటే కొన్ని విషయాలు బహిర్గతం అయిన తర్వాత ప్రజల్లో చర్చకు వచ్చిన తర్వాత వాటిని పక్కదావ పట్టించాలంటే ఎవరో చర్య తీసుకున్నారంటే ఈ డైవర్షన్ దానికి వెళ్ళిపోతుంది. అదొక కాన్సెప్ట్. ఈ రెండు వాళ్ళు సమాంతరంగా చేసుకుంటూ వస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థను వాళ్ళు ఏ టార్గెట్ తీసుకొచ్చారంటే ఇప్పుడు కూడా ప్రజలకు అర్థం కావటం లేదు, చదువుకున్న వాళ్ళు కూడా అర్థం కావటం లేదు ఎందుకు తీసుకొచ్చారు అనేది. ఓకే, అంటే ఆ గ్రామంలో వాళ్ళు అనుకున్న కార్యక్రమం ఏందంటే ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఒకే ఒక్క మూలాధారం ఏందంటే ప్రతి 50 కుటుంబాలకి ఒకళ్ళు నియమించినప్పుడు ఈ 50 కుటుంబ వాళ్ళు ప్రభుత్వం మీద ఏ విధంగా అంటే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు అసలు ఏ పార్టీ వాళ్ళు, అనుకూలంగా ఎవరున్నారు, వ్యతిరేకంగా ఎవరున్నారు. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి పథకాలను రానీయకుండా చేయటం, బెదిరించటం, వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం, ఇది అసలు వాలంటీర్ల బాధ్యత. ఓకే, వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు ఇవి. ఆ కార్యక్రమాలు విజయవంతంగా ఎంతమంది చేస్తున్నారు అంటే ముందు ఏదో ఉత్సాహంగా పాల్గొన్నారు, మన ఊళ్ళోనే ఉండొచ్చు, 5,000 రూపాయలు మనకు వస్తున్నాయి, మన ఇబ్బంది లేకుండా, బయటకు వెళ్ళే ఇబ్బంది లేకుండా మనం ప్రశాంతంగా బతకొచ్చు, సహజంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే తర్వాత పెరుగుతుంది, అది 30,000 40,000 అవుతుంది, పర్మనెంట్ అయిపోతుంది అనే ఆలోచనతో చాలామంది చదువుకున్న పిల్లలు, రెండోది ఆ పార్టీ వాళ్ళు 95% అని చెప్పని వాళ్ళ నాయకులు చెప్పుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు నియమించడం కూడా జరిగింది. ఆ జరిగినప్పుడు వాళ్ళ ఆలోచనలో ఆ విధంగా ఉన్నప్పుడు ఆ తర్వాత స్థానికంగా జరిగే పరిస్థితులు, ఈ లబ్ధిదారులకి నగదు అందించే కార్యక్రమంలో వాలంటీర్లు చేస్తున్న అరాచకాలు, డబ్బు ఆశతోటి వాళ్ళు చేసే కార్యక్రమాలు వెలుగులో రావడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చెత్త పన్ను మీద రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చెత్త పన్ను వేస్తే ఇస్తారు, పరిశుభ్రంగాను అన్ని వాళ్ళు చేసేసి వాళ్ళు చేసే కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా, రోడ్లు బాగుండి, మంచినీరు వచ్చేసి, సమయానికి బస్సులు వచ్చేసి, అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగితే, కరెంటు శుభ్రంగా అందితే వాళ్ళు ఇవ్వడానికి కూడా, అంటే వాళ్ళకి ఆదాయం కనుక వస్తే డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు. అంటే ప్రజలకి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని ఇస్తే అప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి కట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉంటారు. మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు వృద్ధిగా వస్తే ప్రజలకి దానం చేకూరుతుంది. అవును, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు చాలా కార్యక్రమాలు వినియోగిస్తారు వాళ్ళు. ఈరోజు 1,00,000 మంది, కొన్ని లక్షల మంది పరీక్షలో పాల్గొంటే ఇది అధ్యాపకులుగా కొన్ని వందల మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. అవును, అంటే లక్షల్లోంచి 100 మంది సెలెక్ట్ అయ్యి అంటే వాడు పాస్ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యేవాడు కొన్ని 100 మంది 1000 మంది ఉంటారు కొన్ని లక్షల మందిలో. అంటే ఇంతమంది పోటీదారుల నుంచి పోటీ ఎదుర్కొని వచ్చేటువంటి అధ్యాపకులు కావచ్చు, వివిధ ఉద్యోగస్తులు కావచ్చు, ఉపాధి కల్పన వాడికి ఉంటుంది. అట్లాగే పరిశ్రమలు వస్తే చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేసి ఆ ఆదాయం వస్తుంది, అందరూ సుభిక్షంగా ఉంటారు, కుటుంబాలు నిలబడతాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళందరూ మా సభ్యులు, మా పార్టీ వాళ్ళు, పార్టీకి వీళ్ళు ఉండాలి అంటే గ్రామంలో ఇలా కొట్టుంటుంది కాబట్టి మన పార్టీకి ఎప్పటికీ గెలుస్తూనే ఉంటాను, ఆయన అనుకున్నట్టుగా 30 సంవత్సరాలు నేనే ఉంటాను, దీనికి వీళ్ళు వారధులు సారథులు అని చెప్పని ఆయన భావించడం జరిగింది. భావించినప్పుడు ఇప్పుడు లోకల్గా ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ఏం పనులు జరగట్లేదు కదా, రోడ్లు వేయలేకపోతున్నారు, మంచినీరు సౌకర్యం సరిగ్గా లేదు. ఇప్పుడు కరెంటు గురించి ఒకసారి మనం ఆలోచించుకున్నాను, విద్యుత్ గురించి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 2019 వరకు డిస్కిమ్లో ఉన్నటువంటి, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి నష్టాలని పూడ్చుకుంటూ భారం ప్రజల మీద వేయకుండా సహజ వనరుల నుంచి
అలాగే సోలార్ నుంచి వివిధ రంగాల నుంచి విద్యుత్ తెచ్చుకొని అందరికీ ఉచితంగా ఇచ్చేవాళ్ళకి ఉచితంగా ఇవ్వటం, మిగిలిన అందరికీ ఉపయోగాలు కావచ్చు, వ్యాపారాలకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు 9 గంటలు ఉచిత కరెంటు అదే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంట్ ఇచ్చింది. 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఈ విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. అవును. ఇప్పుడు నువ్వు వచ్చావు, దాంట్లో ఏదో అవకతవకలు జరిగినాయి, 5 రూపాయలు వాళ్ళు కొంటున్నారు, దీంట్లో చాలా నష్టం వస్తుంది ప్రభుత్వానికి, నేను మళ్ళీ దీన్ని సరి చేస్తానని చెప్పాను అన్నావు. ఏం చేసావు? వాళ్ళందరినీ ఎర్రగొట్టేసావు. కేంద్రం చెప్పినా కూడా నువ్వు వెళ్ళలేదు. కారణం ఏందయ్యా అంటే వాడు నీకు ముడుపులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాబట్టి. ఓకే, అంటే నా ఒక ప్రశ్న ఏంటంటే, ఈ మధ్యకాలంలో గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమంలో మంత్రులు వెళ్ళి ఇంటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తున్న నేపథ్యంలో ఆ మంత్రులకి నిరసన సెగ తగలడం మనం చాలా చూసాం. ఈ నేపథ్యంలో ఒక మంత్రి స్థాయిగా ఉన్నట్టు వాళ్ళని తిప్పికొడుతున్న ప్రజలు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఆ వ్యతిరేకత కనిపించదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత కక్ష సాధింపు చర్యగా నువ్వేం చేసినా సరే నాకు డబ్బు రాబట్టు అని చెప్పి ఆ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ కాకుండా మొండి వైఖరిగా వెళ్తున్నారంటారు? మొండి వైఖరి కాదండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మంత్రులు వెళ్తున్నారు, మంత్రుల మీద వ్యతిరేకత వస్తుంది. ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తుంది, ప్రజలు నిలదీస్తున్నారు. స్థానిక నాయకులు వెళ్తున్నారు, నిలదీస్తున్నారు. కానీ వాలంటీర్లకి వీళ్ళకి చాలా తేడా ఉంది. ఓకే, వాలంటీర్లు ఏంటంటే వాలంటీర్ల చేతుల్లో ఇప్పుడు గ్రామాల పరిస్థితి, పట్టణాల్లో ఉన్నటువంటి జనాల పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది. పథకాలు వాళ్ళ దగ్గర నుంచి రావాలి, ఏదైనా చేయాలంటే వాళ్ళే కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలకి అక్కడ అధికారాలు లేకుండా వాలంటీర్లకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి మూలాధారం ఇప్పుడు వాలంటీర్లు. సో ఇప్పుడు వాళ్ళతోటి మీరన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే కాదు, గ్రామస్తులు కాబట్టి వాలంటీర్లు వాళ్ళకున్న బంధువర్గం కావచ్చు, వాళ్ళకున్న స్నేహితుల వల్ల కావచ్చు, వీళ్ళంత వ్యతిరేకత వాళ్ళ మీద చూపలేదు. ఓకే, రేపు పొద్దున ఏదైనా వెళ్ళలేదన్న అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఏదైనా అన్నారనుకోండి, మళ్ళీ రాడు కదా, ఎన్నికలప్పుడు వస్తాడు, లేకపోతే సంవత్సరానికో 2 సంవత్సరానికో ఒకసారి వస్తాడు. కానీ వాలంటీర్ రోజు ఉండే అతను, అంతే కదా, పథకాలు అందజేసేది అతను. నెల పెన్షన్ తీసుకురావాలన్నా కూడా పథకాలు అందజేసేది అతను. వీళ్ళ గురించి ఏదైనా చేయాలంటే మాట్లాడుకునేది అతను. కాబట్టి దానికి తోడు స్థానికులు కాబట్టి, ఆ బంధుత్వంలో ఉంటారు కాబట్టి కొంత వాళ్ళ మీద వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాలంటీర్లోనే వ్యతిరేకత స్టార్ట్ అయింది. వాళ్ళు ముందు అనుకున్నది ఊహ వేరు. 4 సంవత్సరాల తర్వాత కూడా ఇదే జీతం, ఇదే ఇబ్బందులు, ఆ జీతాలు కూడా సరిగ్గా రాకపోవటం, తగ్గించి దానికి ఒక అగ్రిమెంట్ చేసుకోవటం, వాళ్ళు బయటకు వెళ్ళాలంటే వీళ్ళని పరిస్థితి కల్పించడం. దీన్ని బట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏంటి అంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందద్దు, పరిశ్రమలు రావు, మనం ఇక్కడే ఉండాలి. పరిశ్రమలు వచ్చేసి ఇప్పుడు ఒక పరిశ్రమ వచ్చింది అనుకోండి, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు చేకూరితే పరిశ్రమలు వచ్చేసి వాళ్ళు స్వతంత్రంగా బతికితే ఈ పథకాల మీద ఆధారపడరు కదా. దీనికోసం వాళ్ళు అర్హులు దాచారు కదా, వాళ్ళు స్వతంత్రంగా బతుకుతారు, వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. దానివల్ల ఇంకా అన్ని రంగాల్లోంచి కొనుగోలు శక్తి పెరిగితే అన్నిటికీ ఆ రంగాలకు వృద్ధి చెందుతూ ఉంటాయి. వ్యవసాయదారుడు అభివృద్ధి చెందుతాడు, వ్యాపారస్తులు అభివృద్ధి చెందుతాడు. 100 రూపాయలు కాదు, 100 ఏమన్నా ఇస్తారు. అక్కడ అన్ని మనకు అందజేస్తే డబ్బులు ఇవ్వడానికి అసలు చెత్త పన్ను వేయాల్సిన అవసరం లేదు. అసలు కావాలని చేస్తున్నారు, వీళ్ళు బలిపస్తులు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళకి అర్థమవుతా ఉంది. వాలంటీర్స్ వాళ్ళు అనుకున్న ప్రయోజనం మాత్రం చేకూరలేదు. కాకపోతే ఒకటే, ప్రభుత్వం అనుకున్న ప్రయోజనం ఏం చేకూరిందంటే పరిశ్రమలు రాకూడదు, జనం అభివృద్ధి చెందకూడదు, ఈ కుర్రాడు ఇట్లానే ఉండాలి, వాలంటీర్లుగానే బతకాలి. అది మాత్రం వాళ్ళు అనుకున్న మాత్రం సాధించారు. అంటే ఒక పక్కన ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూనే మళ్ళీ ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతారో మళ్ళీ మున్సిపల్ శాఖ కూడా మళ్ళీ కొన్ని 100 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. మరి ఆ నిధులు ఇటు పోతున్నాయంటారు. మరి అదే కదండి నేను చెప్పేది. ఇప్పుడు అవన్నీ జనానికి తెలియకూడదు, వీటి గురించి చర్చించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున మరి కరెంట్ కూడా రోజువారీ పెంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారని నిన్న మొన్న వార్తలు కూడా రావడం తెలియదు. ఎంతో నిజమో చూడాలి మనం. జీవో వస్తే దాని గురించి వస్తే కానీ ఇంక తెలియాలి అసలు ఏమైపోతుంది, ఎంత వస్తుంది, అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఈ డబ్బులు ఎందుకు, అసలు ఈ ఇచ్చే పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్రం ఇచ్చే నిధుల నుంచి డైవర్ట్ అవుతుంది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి డైవర్ట్ అవుతుంది, బీసీలకు వచ్చేవి పక్కకు తప్పిపోతారండి. ఉద్యోగస్తులు నిర్వహించుకున్న డబ్బులు తీసుకొని వాడుకుంటా ఉన్నారు. మీరు ఎవరు వదిలిపెట్టారు? ఈ రాష్ట్రంలో ఎవరిని వదిలిపెట్టారు, అందరినీ ఇబ్బంది పెడతానే ఉన్నారు. ఒక జిల్లా వాలంటీర్లకి తాకీదులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలకి ఒక భయం కావచ్చు, లేకపోతే జాగ్రత్త కావచ్చు, వాలంటీర్లకి ఆ జాగ్రత్త పడే అవకాశం ఉందంటారా? ఈ నేపథ్యంలో ఏం చెప్తారు జాగ్రత్త పడి మాత్రం. ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా ఇప్పుడు నేను అన్నట్టు ఆ బంధువర్గం వచ్చేసి గట్టిగా మాట్లాడారనుకోండి, స్థానికులు కొట్టే పరిస్థితికి వచ్చారు. ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యేలే తిరగబట్టాడు వాలంటీర్లు అంటే కొంచెం ఈ
కార్యక్రమాలు చేతులు ఉన్నాయి కాబట్టి కొంచెం చూస్తా ఉన్నారు. Okay. రేపు పొద్దున్న ఇక వెక్స్ అయిపోయినట్టు వాళ్ళ మీద తిరగబడతారు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, నమస్తే.